సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ, ఈ సాయి చూపు నీ మీద పడింది. ఇక నీకు అంతా కూడా అద్భుతంగా ఉండే రోజులు వచ్చేసాయమ్మా. తల్లి, బెదరకుండా, భయపడకుండా ఈ సాయి వాక్ విను. ఖచ్చితంగా నీకు ఏం జరుగుతుందో చూడు. నీ మనసు గుండె జల్లుమనిపించే ఒక వార్త కూడా నేను చెబుతాను అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి. ఇక ఆ సందేశం ఏంటి, అందులోని అర్థం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. సముద్రం అన్నా కాలలో, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక మన బాబాగారి సందేశం ఏంటి అంటే, మన బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ, తల్లి, బెదరకుండా, భయపడకుండా ఈ రాత్రి 12 గంటల లోపల ఈ వాక్ విను. నీ మానసిక ప్రశాంతత లేకుండా పోయింది కదా, అలాగే అనారోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నావు. అప్పుల బాధలు, మానసిక శాంతత లేకుండా ఎంతగానో కష్టపడుతూ ఉన్నావు. దీనికంతటా కూడా ఒక ముగింపు అనేది నేను ఇస్తానమ్మా. ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ప్రశాంతత లేదని, ఒకరిని చూస్తే ఒకరు పడటం లేదని, గొడవలు, అరుపులు, కేకలు విడిపోయేదాకా వచ్చేస్తున్నారు. భార్యాభర్తలు పిల్లల మాట వినడం లేదని, ఇంట్లో ఒకరికి అంటే ఒకరికి ఆప్యాయత లేదు, అనురాగం లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు అని బయటికి వెళ్తే కూడా మంచి చేద్దామంటే కూడా చెడే ఎదురవుతూ ఉంది. ఇలా ఏది పని తలపెట్టినా సరే అందులో నష్టమే. ఏ పని తలపెట్టినా అందులో అడ్డంకులే. ఏమీ కలిసి రావటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్కటి మాడి మసైపోతుంది. అసలు నా పరిస్థితి ఏంటి బాబా, ఎలా ఉంది అని నువ్వు ఎన్నోసార్లు బాధపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బిడ్డ, ఈ సాయిని ప్రాధేయపడిన సందర్భాలు చాలానే ఉన్నాయమ్మా. ఈ సాయితో మొరపెట్టుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి నన్ను గట్టెక్కించు తండ్రి అని నన్ను ఎన్నోసార్లు ప్రార్థించావు. అందుకే నిర్భయంగా నీ కష్టాలన్నీ ముగిసిపోయేలా చేస్తాను. నా జీవితం సంతోషం అంటూ రాదా, ఆఖరికి ఏ పని చేద్దామన్నా కూడా కలిసి రావటం లేదు. నాకే భయం వస్తుంది. నేను ఎక్కడ ఈ పని మొదలు పెడితే ఆ పని అవ్వడం లేదు. అసలు అంతగా వెళ్ళడం లేదు. ఎందుకు జరుగుతుందా జరగదా, నా ప్రాణం గజగజ వణికిపోతుంది. బాబా, ఈ పరిస్థితి ఏంటయ్యా, నాకు ఈ కర్మ ఎందుకు? నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను తండ్రి, ఇలాంటి స్థితి నాకు వచ్చింది? ఎందుకయ్యా ఇంకా ఇన్నాళ్ళు ఇలా ఉన్నావు అని, నాకు ఈ యొక్క పరిస్థితుల నుంచి విముక్తి కల్పించు తండ్రి అని, నా వల్ల తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటున్నావు. బాబా, నేను మనిషినే కదా తండ్రి, భరించలేకపోతున్నాను, కాపాడు అని మొరపెట్టుకొని కన్నీళ్లతో ఏడ్చావు, బాధపడ్డావు. వాటన్నిటికి కూడా సమాధానం ఈరోజు ఈ సాయి చెప్పబోతున్నానమ్మా. నీకెందుకు అలా జరుగుతుంది అసలు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆ విషయాలన్నీ కూడా ఏంటి అని, గుర్తించలేనటువంటి విషయాలు ఏంటి, గుర్తించేటువంటి విషయాలు ఏమైనా, వీటన్నిటికీ కూడా కారణం అనేది కూడా పూర్తిగా వివరిస్తాను. బిడ్డ, నీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు అర్థం కావడం లేదు. నువ్వు గుర్తించటం లేదు. ఎందుకంటే నువ్వు గుర్తించాలన్నా గుర్తించలేవు. ఒక కంటికి కనపడినటువంటి ఒక శక్తి నీ ఇంట్లో ఉంది. బిడ్డ, ఆ చెడు శక్తి నీ ఇంట్లో ఉందమ్మా. ఆ చెడు శక్తి నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తూ ఉంది. ఏ పనులు జరగటం లేదు, ఎక్కడో అక్కడ ఆగిపోతూ ఉన్నాయి.
ఒకరిని చూస్తే ఒకరికి పడకుండా అయిపోతుంది. కోపంతో రగిలిపోయేలా చేస్తూ ఉంది. మనిషిని ప్రేరేపిస్తూ ఉంది. అలాగే కోపంతో కవ్విస్తూ ఉంది. చెడుదారిలో ఇద్దరితో రెచ్చకూడదు. రావాలన్న కయ్యానికి నువ్వెలా నిన్ను చేస్తుంది, కానీ నువ్వు గుర్తించలేవు. ఆ చెడు శక్తి అనేది చేతిలో ఉన్నటువంటి కీలుబొమ్మలాగా నువ్వు అయిపోతున్నావు తల్లి. నువ్వు అందుకే ఈరోజు నీ పరిస్థితి అలా ఉంది. దారుణమైపోయిందమ్మా. ఆ చెడు శక్తి నీ ఇంట్లో ప్రవేశించి ఆ చెడు శక్తిని వెంటనే తరిమి కొట్టాలి. అందుకే చెబుతున్నాను, ఏం జరుగుతుందో రాత్రి ఇంట్లో ఒక్కసారి గమనించు అని. కానీ ఏం తెలిసినా, ఏం విన్నా, ఏది చెవును పడ్డా కూడా నీ కంట పడ్డా బయటపడకుండా నీ బాబాని తలుచుకో. నీ బాబా పక్కనే ఉన్నాడు అని అనుకో. నీ చెయ్యి పట్టుకొని నిలబడి ఉన్నాడు అని అనుకో. నీ సాయిని నీ కంటికి కనపడకుండా నీ సాయి శక్తి నీలో ఉంది. నీ కంటికి కనపడకుండా నీ సాయి శక్తి నీలో ఉండి నిన్ను రక్షిస్తూ ఉన్నానమ్మా. కాబట్టి గుండెల్లో భరించలేని భయం వచ్చినప్పుడు బాబా అని పిలువు, సాయి అని పిలువు. వెంటనే పరిగెత్తుకుంటూ నీ పక్కన ఉన్నటువంటి మరింత మందికి నేను చూసుకుంటాను కదా, నిన్ను కాపాడుకుంటూ ఉంటాను, రక్షించుకుంటూ ఉంటాను. కానీ నువ్వు ఖచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. నీ ఇంట్లో ఒక చెడు శక్తి, ఒక దుష్ట శక్తి అనేది, ఒక నరకాత్మైన శక్తి అనేది నీ ఇంట్లో ప్రవేశించింది. అది ఇల్లంతా ఆవహించి ఉన్నదే. దానివల్ల ఇన్ని బాధలు పడుతున్నావు. అంతా నెగిటివ్ ఎనర్జీ, నరకాత్మకమైన శక్తి. ఆ చెడు శక్తి ఏదైతే ఉందో దాన్ని తరిమి కొట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని, ప్రతి బాధని కూడా పటాపంచలు చేస్తాను. కాబట్టి నిర్లక్ష్యం చేయకు. ఎందుకంటే ఎవరైనా సరే ప్రశాంతంగా ఉండే ఒక గొప్ప ప్రదేశం, ఒక గొప్ప నిలయం ఏదైనా ఉంది అంటే అది నువ్వు నివసించే ఇల్లు. అంతే కదా. నీ మనసుకి బాధ వచ్చినా, సంతోషం వచ్చినా వెంటనే పరుగు పరుగున ఇంటికి వచ్చేసి ఇంట్లో వాళ్ళతో పంచుకుంటూ, లేదా బయట ఏదైనా బాధ అనిపిస్తే వెంటనే నా ఇంటికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి, నా ఇంట్లో పడుకున్నా కూర్చున్న నా ప్రాణానికి హాయిగా నెమ్మదిగా ఉంటుంది అని పరుగు పరుగున ఇంటికి వచ్చి సేద తీరుతావు. అవును కదా. అలాంటి ఇల్లు, అలాంటి ఇంట్లో అన్నిసార్లు కూడా నువ్వు సాధ్యపడకపోవచ్చు తల్లి. ఒక ప్రశాంతత అనేది నీకు లేకపోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో వాతావరణం బాగా లేనప్పుడు మాత్రమే ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారా? లేదు కదా. కానీ ఇంట్లో చెడు శక్తి ఏదైతే ఉందో అది నీ ఇంట్లో ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఆ చెడు శక్తి అనేది నెగిటివ్ ఎనర్జీ చేరి నీ ఇంట్లో ప్రశాంతతని దెబ్బతీస్తూ ఉంటుందమ్మా. ఆ నెగిటివ్ ఎనర్జీయే దుష్టశక్తి, అంటే ప్రతికూల శక్తి, చెడుకోల శక్తి, నరాత్మకమైన శక్తి. ఇలా రకరకాల పేర్లతో పిలవచ్చు. ఇలాంటి శక్తులు ఇంట్లో చేరినప్పుడు నిత్యం ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. నిన్ను అనారోగ్య పాలు చేస్తుంది, ఆర్థిక పరిస్థితి పాలు చేస్తుంది, బాగుండదు. ఉద్యోగం కన్నా ఊడిపోవటమో, నీకు అన్నీ కూడా అడ్డంకులు రావటమో జరుగుతూ ఉంటాయి. ఆ ఉద్యోగంలో ఏయో కిరుకిరులు తరతరాలుగా జరిగినా అక్కడ నీ ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉందమ్మా. నిష్కారణంగా నిందలు పడటం, నిష్కారణంగా నీ పనిలో నుంచి తీసివేయటం, చేయని పనికి నిన్ను బాధితుని చేయటం, ఇలాంటివి కూడా జరుగుతాయి. వ్యాపారంలో నష్టాలు రావటం, ఇంతకింత వరకు సజావుగా సాగుతున్నటువంటి వ్యాపారంలో కిటకిటలాడిపోతున్న వ్యాపారంతో ఒక్కసారిగా దెబ్బతింటుంది. ఒక్కసారి అన్నీ కూడా ఆగిపోయినట్లుగా శబ్దంగా అనిపిస్తాయి. నువ్వు వ్యాపారం చేసే చోట ఒక మనిషి కూడా చూసేవాళ్ళు ఉండరు, ఒక్క రూపాయి కూడా పెట్టి కొనేవాళ్ళు ఉండరు. అప్పుడు ఆదాయం లేక నష్టంలో ఎంతో భయంగా గుండె గుబేలమంటుంది. ఎవరో ఒకరి మీద గోడకు వెళ్ళటానికి కూడా తోస్తూ ఉంటుంది, నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది కదా. చెడు ఎక్కడ చూస్తే చెడుని ఎక్కడ ఆకర్షిస్తూ ఉంటుంది. నిన్ను ఆ చెడు వైపు మనసు అనేది లాగేస్తుంది బిడ్డ. ఇది చేద్దామా అని మనసు నిన్ను వెళ్ళు అని తోస్తూ ఉంటుంది. కానీ ఆ చెడు శక్తి నీ ఇంట్లో నిన్ను ఆడించేస్తూ ఉంటుంది, కీలుబొమ్మను చేసి ఆడిస్తుంది. ఆ క్షణం నువ్వు తెలుసుకోవాలి, ఇంతకాలం కూడా మంచిగా ఆలోచించే నేను, మంచిగా ఉన్న నేను ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయాను? నా ఆలోచనలు ఎందుకు ఇలా మారిపోయాయి? చెడు వైపుగా ఎందుకు నా మనసు వెళ్ళిపోతుంది? నా ఆలోచనలు ఎందుకు ఇలా నా కాళ్ళు వెళ్తున్నాయి, నా మాట వెళ్తుంది? అక్కడ ఏదో తప్పు చేస్తున్నాను, నేను తప్పు వైపు అడుగులు వేస్తున్నాను, నాకేదో జరిగింది అని ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే చాలు. నీ మనసు నువ్వు అదుపులో చేసుకుంటే, నీ బాబా మీద భారం వేసి నీ సాయిని నువ్వు ఆశ్రయిస్తే వెంటనే నీ బాబా మనసులో ఉన్న చెడును మొత్తం కూడా చెడగొట్టేస్తాను, పారద్రోలేస్తాను, భయపెట్టి పరుగులు పెట్టి చేస్తాను. తల్లి, ఆ క్షణంలో నిన్ను నువ్వు గుర్తించి నీ సాయిని ఆశ్రయించు. బిడ్డ, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ శక్తి ఉంది అని ఎలా గుర్తించాలి బాబా, ఎలా తెలుసుకోవాలి బాబా అనే సందేహం నీకు వచ్చింది కదమ్మా.
ఒకవేళ అది ఉంటే మాత్రం దాని నుంచి ఎలా బయటపడాలి అని కూడా నీకు అనుమానం మొదలైంది. అలా ప్రశ్నిస్తూ ఉన్నావు. నీ అనుమానాలకు నేను సమాధానం చెప్తాను. అన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. ఈ గురువారం రోజున ఈ పని కట్టుకొని వచ్చానంటేనే నీ కోసమని నమ్ము. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది పూర్తిగా చేయటమే. నీ భవిష్యత్తు నువ్వు సరిదిద్దుకోవటమే, చక్కదిద్దుకోవటమే. ఎందుకంటే నీ చేతుల్లో అది ఉంది. నీ కుటుంబ క్షేమం, నీ ఇంటి క్షేమం, నీ కుటుంబ సభ్యుల క్షేమం ఉంది కాబట్టే జాగ్రత్తగా నువ్వు ఒకదానికి కనుక మంచిగా అన్నీ సర్దుకుంటాయి, చక్కదిద్దుకుంటావు. అంటే నీ యొక్క ఫ్యామిలీ మొత్తం కూడా నీ చేతిలో ఉంది అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా విను. నీ ఇంట్లో చెడు శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే సంకేతాలు కనిపిస్తాయి. వాటిని నువ్వు గుర్తుంచు, సులభంగా తెలుసుకో. అలాంటి వాటిల్లో కొన్నిటిని ఇప్పుడు చెప్తాను. కారణం లేకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులు గొడవలు ఎక్కువగా అవుతున్నట్లయితే నీ ఇంట్లో చెడు శక్తి ఉంది అని అర్థం. నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం. ఇన్నాళ్ళుగా నువ్వు ఎంత సఖ్యతగా, ఆప్యాయంగా, అనురాగంగా, ప్రేమగా ఉన్న కుటుంబం కానీ, కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ నీకు దూరం అయిపోతూ ఉన్నారు. నిన్ను నిష్ఠూరిపోతూ ఉన్నారు అంటే ఖచ్చితంగా నిన్ను ఆ చెడు శక్తి ఆవహించింది. కోపం వస్తుంది. జాగ్రత్త బిడ్డ. అలాగా ఒక్కొక్కసారి తరచుగా అనారోగ్య సమస్యలు రావటం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ తెలియని కారణం అంతు చిక్కదు. రోగాలు నయం కావు. ఏదో ఒక మానసిక ఇబ్బంది, ఆరోగ్య సమస్య, అలజడి, అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి తరచుగా. ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మరి ఆ ప్రతికూల శక్తిని ఇంట్లో మనుషులు సంతోషంగా ఉన్నా కూడా, ఆరోగ్యంగా ఉన్నా కూడా, ఆనందంగా ఉన్నా కూడా, డబ్బు పరంగా ఉన్నా కూడా అసలు తట్టుకోలేదు. చెదరగొట్టేయాలనుకుంటుంది. పని పక్కన పెట్టి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి అవకాశాలు ఇచ్చావంటే ఇంటినే సర్వనాశనం చేస్తుందమ్మా. ప్రతికూల శక్తి జాగ్రత్తగా. తరచుగా వాహనాలు ప్రమాదాలు జరుగుతున్నట్లు, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి గీసుకోవటమో, రాసుకోవటమో, దెబ్బ తగులుకోవటమో, ఇలా ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉండు. ఇలా జరుగుతూ ఉన్నాయి అంటే నీ ఇంట్లో చెడు శక్తి ఉంది. దాన్ని తరిమి కొట్టాలి. ఇక ముఖ్యంగా నిద్ర సరిగ్గా పట్టకపోవడం, రాత్రులు ఎక్కువసార్లు మెలకువ రావటం, అలా ఎక్కువ మెలకు వస్తూ ఉంటే కనుక ఇంట్లో నెగిటివ్ శక్తి ఉంది అని అర్థం. ఎందుకంటే నువ్వు ఎంతో పగలంతా పనిచేసి అలసిపోయి ఉంటావు. అలసిపోయిన నీకు రాత్రి పడుకున్న వెంటనే మంచిగా నిద్ర రావాలి కదా. 10 నిమిషాలు అలా పడుకుంటావో లేదో వచ్చి ఇట్లా తట్టినట్లు ఉలిక్కిపడి లేస్తావు. గుండెల్లో గుబులమంటూ భయంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంటావు. అలా పదే పదే అవుతూ ఉంటే మాత్రం మళ్ళీ తర్వాత పనుకోవడానికి ప్రయత్నించినా కూడా అదే జరుగుతూ ఉంటుంది. అంటే ఆ రాత్రులు ఎక్కువసార్లు మెలకువ వస్తూ ఉంటుంది. ఉలిక్కపడికి లేచిన చెడు శక్తి అనేది నీ ఇంట్లో ప్రవేశించిందని అర్థం. నిన్ను అదిమి పట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది. కారణం తెలియకుండా నిద్రలేచి కూర్చొని శూన్యంలో అలా చూస్తూ ఉండిపోతావు. నీకే తెలీదు. ఎందుకంటే ఎందుకు లేచావో నీకు తెలీదు. కానీ అలా కూర్చొని ఉండిపోతావు. ఇవన్నీ కూడా రాత్రి నీకు ఎక్కువగా 12 గంటల తర్వాత అనేవి జరుగుతూ ఉంటాయి బిడ్డ. ఇలా నీకు జరుగుతున్నాయా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోమ్మా. అలా జరుగుతూ ఉంటే మాత్రం చెడు శక్తి, ప్రతికూల శక్తి నిన్ను పట్టి పీడిస్తుందని అర్థం. ఇంకొంతమంది ఇంట్లో ఉన్నప్పుడు కారణంగా నీరసంగా వచ్చేస్తూ ఉంటుంది. ఏ కారణం లేకుండా జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ పెట్టిన వస్తువు అక్కడ దొరకదు. చెప్పిన ఒక్క మాటే మర్చిపోవడం, ఇలా జరుగుతూ ఉంటాయి. ఇది కూడా ప్రతికూల శక్తి యొక్క సంకేతాలే. సాధారణంగా కూడా ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా ప్రతికూల శక్తి ఉందని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే పదే పదే ఆకలి వేయడం, విపరీతమైన ఆకలి కూడా దారిద్ర్యానికి సంకేతమే కదా. నీ దరిద్రం అన్నది ఈ దరిద్రమైన తెచ్చిపెట్టాలన్నా, రెచ్చగొట్టాలి అన్నా చెడు శక్తి చేస్తుందని తెలుసుకో. నీకు విపరీతమైన ఆకలిని పట్టి పీడిస్తుంది అంటే ఇంట్లో చెడు అనేది ఉంది. ఎక్కువ పిల్లలు తిరుగుతున్నట్లయితే, గృహంలో ఏదైనా ప్రదేశం తాకినప్పుడు కారణం లేకుండా ఆ ప్రదేశం చాలా చల్లగా అనిపిస్తుంది. అదేంటో ఇంట్లో చెడు శక్తుల ప్రభావం ఉంటే మాత్రం ఎవరైనా తరచుగా పడిపోతూ ఉండటం, మెట్ల మీద జారుతూ ఉండటం, స్నానాల గదిలో జారిపోతూ ఉండటం, కొన్ని గదులకు వెళ్ళినప్పుడు గుండె వేగంగా కొట్టుకొని భయం వేయడం, ఇలాంటి స్పందనలు ఎక్కువగా ఉండటం. నీ ఇంట్లో వ్యతిరేకత శక్తులు ఉన్నాయని గ్రహించాలి. ఇలా ఉంటే మాత్రం అంటే నీ జ్ఞాన నేత్రానికి అది తెలుస్తూ ఉంటుంది. కానీ ఒక్కోసారి నువ్వు గుర్తించలేవు. ఆ జ్ఞాన నేత్రానికి తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే నీ గుండెకు సంకేతాలు అందించినప్పుడు నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది.
కానీ ఎందుకు ఇక్కడికి వస్తే గుండెల్లో దడద పుడుతుంది అన్న అనుమానం నీకు వస్తుంది కదా, కానీ గ్రహించలేవు. ఇది జ్ఞాననేత్రం నీకు గ్రహిస్తుంది. ఆ జ్ఞాననేత్రం దాన్ని అందించాలి అంటే నీకు నువ్వు కొంత సాధన చేయాలి. ప్రతిరోజు కూడా నువ్వు ధ్యానం చేయాలి, దైవారాధన చేయాలి, దైవం వైపు మనసు మళ్లించాలి. మనసుని నీ అదుపులోకి ఉంచుకోవాలి. నీ ఆలోచనలు, నీ మెదడు ఏం గ్రహిస్తుందో, ఏం చేస్తుందో అంత సాధన నువ్వు చేస్తే కనుక ఖచ్చితంగా నీ జ్ఞాననేత్రం అందించే ఆ సూచన నీకు అందుతుంది. నువ్వు జాగ్రత్త పడతావు. ఇక ఎర్రచీమలు ఎక్కువగా కనిపించినట్లయితే, అలాగే తేనెటీగల పరిసరాల్లో ఉన్నట్లయితే ఇలా చెడు శక్తి ఉందని అర్థం చేసుకో. ఇక పెంపుడు జంతువులు ఎక్కువ సమయంలో ఇంట్లో ఉండలేక దూరంగా పరిగెడుతూ పోతూ ఉంటాయి. అది కూడా నెగిటివ్ ఎనర్జీ తల్లి. ఇక ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకొని తీరాలి. ఇవన్నీ నువ్వు గ్రహించాలి. అలా ఉంటే మాత్రం ఆ చెడు శక్తిని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఈ చెడు శక్తిని దూరం చేయాలంటే ఏంటి? అమావాస్య రోజు నువ్వు గుమ్మడికాయతో దిష్టి తీసుకొని ఇంటికి, నీ ఇంట్లో వాళ్ళకి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవటం, అలాగే నీ ఇంట్లో వాళ్ళకి దిష్టి అనేది తీయటం, అంటే పెద్దవాళ్ళు పిల్లలకి తీయటం కూడా ఆ యొక్క చెడు శక్తి తొలగిపోతుంది. అదేవిధంగా ఇంటి వాకిట్లో అనేది కొంచెం పచ్చకర్పూరం వేస్తే దైవ అనుగ్రహం వల్ల చెడు శక్తి అంటే కూడా దూరం పోతుంది. నిమ్మకాయ అనేది పసుపు కుంకుమ పెట్టి గడప దగ్గర పెట్టినప్పుడు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటించు, నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. నిన్ను, నీ ఇంటిని నువ్వే కదా కాపాడుకోవాలి. దీనికి తోడు నీ బాబా అనుగ్రహం పరిపూర్ణంగా నీకు ఉంటుందమ్మా. ఇక నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. నీ బాబా చెప్పింది అక్షరాల నీ కోసం కాబట్టి పాటించు తల్లి. నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.